హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు mahitech ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న టెక్స్ట్యూర్ ఫోటో స్టైల్ స్టేటస్ వీడియో అనేది క్యాప్కట్ యాప్లో ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇది క్యాప్కట్ యాప్లో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు, చాలా సింపుల్గా. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. మీరు ముందు డిస్క్రిప్షన్లో మీకు ఒక ఫస్ట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆల్ మెటీరియల్ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలాంటి మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే ఇక్కడ మీకు 3 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి క్యాప్కట్ యాప్ అని ఉంటుంది, రెండవది క్యాప్కట్ ఫోటో ప్రాజెక్ట్ టెంప్లెట్ అని ఉంటుంది, మూడోది మ్యూజిక్ అని ఉంటుంది. మీ దగ్గర కానీ క్యాప్కట్ అప్లికేషన్ లేకపోతే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది మన ప్లే స్టోర్లో దొరకదు, ఇండియాలో ఇది ఉండదు మనకి, కాబట్టి కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, వద్దనుకుంటే వదిలేయండి. రెండవది క్యాప్కట్ ప్రాజెక్ట్, మూడవది మ్యూజిక్. మీకు ప్రాజెక్ట్ కావాలి. ఈ ప్రాజెక్ట్ రెండో నెంబర్ది క్లిక్ చేసే ముందు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్లో ఇక్కడ టర్బో VPN అని సెర్చ్ చేయండి. ఈ VPN సెర్చ్ చేసి ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ VPN ఉంటే అది ఓపెన్ చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది, సో దీన్ని నేను అప్డేట్ క్లిక్ చేశాను. ఓకే, నా దగ్గర ఆల్రెడీ ఉంది కానీ నేను అప్డేట్ క్లిక్ చేశాను. ఇది మీకు ఇలా నేను ఆల్రెడీ అప్డేట్ కొట్టాను, మీకైతే డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర వేరొక VPN ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోండి, లేకపోతే నేను ఇది వాడతాను కాబట్టి చెప్తాను. ఇది ఏ వెబ్సైట్ అయినా యాక్సెస్ చేసిద్ది, ఏ యాప్ అయినా పనిచేసిద్ది. నేను వాడేదైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే నాకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కనెక్ట్ అయిన ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్యారెట్ సింబల్ చూసారా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే టర్బో ఈజ్ ఫైండింగ్ ది బెస్ట్ సర్వర్స్ అని కనెక్ట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా ఉంటుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను రెండో నెంబర్ చెప్పాను కదా మీకు ప్రాజెక్ట్ లింకు, ఆ రెండోది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే క్యాప్కట్ వెబ్సైట్లోకి వెళ్తుంది. మీకు ఇలా వస్తుంది. ఇక్కడ యూస్ ది టెంప్లెట్ అని ఉంటుంది చూడండి, యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అని ఉందా, ఇది క్లిక్ చేయండి. మీకు VPN కనెక్ట్ చేయకపోతే ఇది పని చేయదండి, గుర్తుంచుకోండి. VPN కంపల్సరీగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ చేస్తేనే ఇది పనిచేస్తుంది. VPN లేకపోతే ఈ క్యాప్కట్ అప్లికేషన్ ఇండియాలో పనిచేయదు, అదొకటి గుర్తుంచుకోవాలి. ఓకే, కింద యూస్ టెంప్లెట్ అని వచ్చిందా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. పక్కన ఫొటోస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో ఫొటోస్ అనేది మీ ఇష్టం, సెలెక్షన్ కూడా మీ ఇష్టం. ఒకటి క్లిక్ చేశాను. ఆల్బమ్స్లో నాకు నచ్చిన కొన్ని మంచి ఫొటోస్ ఇక్కడికి యాడ్ చేసుకుంటాను. 1 2 3 చాలా ఫోటోలు పడతాయి, గుర్తుంచుకోండి. మీ ఫోటోలైనా మీకు నచ్చిన వాళ్ళ ఫోటోలైనా ఎవరైనా సరే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతుందా, నేను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ కింద కంప్లీట్ అయితే ప్రీవ్యూ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. కింద ఇక్కడ చూడండి, ప్రీవ్యూ అనేది ఎనేబుల్ అయింది. ఈ ప్రీవ్యూ మీద నొక్కండి. నొక్కితే లోడింగ్ ఎఫెక్ట్ అని పడింది. ఓకేనా, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో VPN మీదే పనిచేస్తుంది, అది గుర్తుంచుకోవాలి మీరు. ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టారో వాళ్ళ నేమ్ రాయాలి. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. 2012 అని ఉందా, 22 అని ఉందా, దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే ఎడిట్ అని వస్తుంది. ఇది చెరిపేసి ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టారో, ఇప్పుడు మీ పేరు, నేను సమంత గారి ఫోటో పెట్టా కాబట్టి ఇక్కడ వాళ్ళ పేరు రాస్తున్నాను, సమంత అని రాశాను. డన్ పైన క్లిక్ చేశాను. పైన ఇక్కడ గుడ్ బాయ్ అని ఉందా, దీన్ని క్లిక్ చేసి దీన్ని తీసేసి క్యూట్ అని రాస్తాను, లేదా మీరు నైస్ అను బ్యూటిఫుల్ అని రాయొచ్చు. క్యూట్ అని రాసి దాని పైన క్లిక్ చేశాను. పైన ఎక్స్పోర్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని ఉంది. ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో దీనికి ఆల్రెడీ ఒక మ్యూజిక్ ఉంటుంది, ఒక ఫ్లాట్ మ్యూజిక్ ఉంటుంది. అది మీకు నచ్చితే మెలోడీలా కనిపిస్తే కంటిన్యూ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు. అది ఆప్షన్ 1. ఓకే, పైన ఇది అయిపోయింది. ఇది ఇట్లానే వస్తుంది. బ్యాక్ వచ్చేయండి. డన్. ఈ వీడియో సేవ్ అయిపోయింది. ఓకే, మినిమైజ్ చేశాను. మినిమైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నా ఫోన్లో ఉన్న కైన్మస్ట్ని ఓపెన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే సాంగ్ మార్చి పెట్టుకుంటున్నాను చెప్పే కదా, దానికోసం. న్యూ ప్రాజెక్ట్ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేశాను. మీకు ఎందులో సాంగ్ మార్చుకోవడం తెలుసుకుంటే అందులో మార్చుకోండి. ఇప్పుడు మనం సేవ్ చేసిన వీడియో ఉంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. పైన ఇంటూ మార్క్, ఇది ఇప్పుడు మనం సేవ్ చేసిన వీడియో ఇట్లా వస్తుంది. ఫస్ట్ 3 సెకండ్ల దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ లెఫ్ట్ కట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఆడియోని క్లిక్ చేసి నేను ఇచ్చిన మ్యూజిక్ ఉంది కదా, ఫోల్డర్స్ అని, లేదా మీకు నచ్చిన మ్యూజిక్ అయినా పెట్టుకోండి. ఓకే, MP3 కన్వర్టర్లో నేను ఇచ్చిన మ్యూజిక్ ఉంది కదా, తమిళ్ మ్యూజిక్, అది తీసుకోండి. తీసుకొని ప్లే చేయండి. ఇప్పుడు మీకు ఒకసారి నేనేం చేస్తానంటే సైలెంట్లో తీసి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. అయితే మీ వీడియోని క్లిక్ చేసి ఈ వీడియోలో ఉన్న మ్యూజిక్ని తీసేయండి. ఆల్రెడీ మ్యూజిక్ ఉంది కదా ఆ వీడియోకి, దాన్ని తీసేయండి. ఓకే, అంతే. ఇంకా సేవ్ చేసుకుందాం. నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగం కంటే ఎక్కువ పెట్టి సేవ్ చేయండి. కైన్మాస్టర్లో కాదు, మీకు నచ్చిన ఏ యాప్లో అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మార్చుకోవచ్చు సింపుల్గా. ఓకే, క్రియేట్ చేయడం అయిపోయింది. యాక్చువల్గా ఈ క్యాప్కట్ యాప్ అనేది బ్యాక్ వస్తాను.
ఓపెన్ చేసే పని కూడా లేదు. ఓకేనా, క్యాప్కట్ యాప్ ఇది కదా, క్యాప్కట్ యాప్ ఇది ఓపెన్ చేసే పని లేదు. డైరెక్ట్గా మన వెబ్సైట్ ఇందాక మీరు వెళ్ళారు కదా, చూపిస్తాను. మన వెబ్సైట్ ఆల్ మెటీరియల్ పైన నొక్కుతారు కదా, ఈ 2వ నెంబర్ మీద నొక్కంలోనే మీకు కింద యూస్ టెంప్లెట్ అని వస్తుంది, యూస్ ది టెంప్లెట్ అని. దీన్ని క్లిక్ చేస్తే క్యాప్కట్ యాప్లోకి అదే లోడ్ చేసుకుంటుంది. మీ ఫోన్లో క్యాప్కట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి ఉంచితే చాలు, ఆటోమేటిక్గా క్యాప్కట్లోకి ఇది లోడ్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఇది పని చేయాలంటే మాత్రం VPN ఉండాలి, గుర్తుంచుకోండి. యూస్ టెంప్లెట్, ఫొటోస్ పెట్టుకోవడం మీకు అర్థం అవ్వాలని చెప్పాను, అంతే ఫ్రెండ్స్. మీ పని అయిపోయిన తర్వాత VPN అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఏం చేస్తారంటే డిస్కనెక్ట్ అని ఉంటుంది, ఎక్స్ సింబల్, దీన్ని క్లిక్ చేస్తే డిస్కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు VPNతో పని లేదు, వీడియో క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని డిస్కనెక్ట్ చేసేయండి. ఓకేనా, ఇది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.